పోస్టల్ బ్యాలెట్లో స్పష్టమైన తీర్పును ప్రజలు ఇచ్చారని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. బడంగ్పేట్లోని కార్పొరేషన్లోని సిరిపురం యాదయ్య ప్లేగ్రౌండ్లో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు చెరుపల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వాకర్స్తో ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజల మద్దతు నరేంద్ర మోదీపై ఉందని, చేవెళ్లలో అత్యధిక మెజార్టీతో బీజేపీ పార్టీ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఎంత ఇచ్చినా ఏం చేసినా ఓటు మాత్రం బీజేపీ పార్టీకే అని ప్రజలు స్పష్టంగా చెప్తున్నారని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్లో వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. 90% ఒకటే ఒక పార్టీ దిక్కేసిండ్రు పోస్టల్ బ్యాలెట్స్. ఇక మీరే ఊహించుకోండి ఏ పార్టీకి వేసిండ్రు అది. 90% ఒకటే అంటే మేము ఏమనుకుంటున్నాము, ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ నిర్ణయం ఏదో తీసుకున్నారు. అది ఏ నిర్ణయం తీసుకున్నారు అందరికీ తెలుసు. కానీ ఇదే ప్రతి బస్తీలా, ప్రతి కాలనీలా, ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఎక్కడ పోయినా కమలం పువ్వు అంటున్నారు, మోడీ అంటున్నారు. మోడీ చేసినవి ఎవరు ఏం చేసినా, ఎవరు ఎంత ఇచ్చినా మ్యా ఓటైతే మోడీకి అంటున్నారు. కాలనీలలో, బస్తీలలో, గ్రామాలలో వచ్చే ఎన్నికలనైతే కనీసం 12 సీట్లు బీజేపీ గెలుస్తుంది. అండ్ దీంతో ఎంతోమంది కార్పొరేటర్స్, గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ ఎలక్షన్స్ 2-3 నెలల తర్వాత ఉన్నది. 50% కంటే ఎక్కువ 60% సర్పంచ్లు బీజేపీ సర్పంచ్లు ఉంటారు. వార్డు మెంబర్లు దాదాపు 4-5 వేల వార్డు మెంబర్లు బీజేపీ ఉంటుంది. దీంతో ఒక మార్పు వస్తుంది. నేనేం చెప్తున్నా, సుబూతులు ఉన్నాయి. వాడు కోడిగుడ్ల దొంగ, వాడు ఇదేంది కోడి మేత దొంగ, కోడి దాన దొంగ, హనుమాన్ల గుడి పేల్చి పల్లగొట్టిండు. దానికి ఆయనకు చెప్తాందుకు ఏం లేదు. అది వాస్తవం చేసిండు. సుబూట్లు చూపెట్టిన నేను అక్కడికి వచ్చి ఛాలెంజ్ చేయమన్నా, కలుస్తలేడు. నేను ప్రతి గ్రామం, ఏకైక ఎంపీ యావత్ తెలంగాణలో ప్రతి గ్రామం, ప్రతి హ్యామ్లెట్ 3 సార్లు తిరిగిన. ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ కడప దాటి లోపల ఛాయన్న నీళ్ళన్న తాగి బయటకు వచ్చిన. ప్రతి సమస్యలు ఆ వ్యక్తి నేను అనుకుంటా ఒక్క గ్రామం తిరగలేదు. మన గ్రామాలకు పోతే ఇప్పుడు వస్తున్నామని ఆయన టూర్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆయన గ్రామాల విజిట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితి. సర్వే చేసుకుంటే ఆయనను ఎవరు గుర్తుపడతలేరు. మీ ఎంపీ ఎవరంటే చాలా మందికి తెలియదు. కొంతమంది నా పేరు చెప్తున్నారు, కొండా విశ్వేశ్వరరెడ్డి. కొంతమంది ఆయన ఎంపీ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ సర్వే చేసుకుంటే, కొంతమంది ఏమో సునీతా మహేందర్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు. మీ ఎంపీ ఎవరంటే సునీతా మహేందర్ రెడ్డి అంటున్నారు. 90% ఒకటే ఒక పార్టీ దిక్కేసిండ్రు పోస్టల్ బ్యాలెట్స్. ఇక మీరే ఊహించుకోండి.